ఖరీఫ్ 2024 సీజన్ కు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సన్నాలకు 500 రూపాయల చొప్పున బోనస్ డబ్బులు సైతం రైతుల బ్యాంకు ఖాతాలో జమవుతున్నాయని పేర్కొన్నారు. డిసెంబర్ మొదటి వారంలోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంతో పాటు డొంకేశ్వర్ గ్రామంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను, రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. కాంటా సందర్భంగా ఒక్కో బస్తాలో ఎంత ధాన్యం తూకం చేస్తున్నారు, బస్తాలపై కొనుగోలు కేంద్రం వివరాలు, ధాన్యం రకం తదితర వివరాలను పొందుపరుస్తున్నారా లేదా అన్నది గమనించారు. రైస్ మిల్లుల వద్ద తగు పేరిట ఏమైనా కోతలు విధిస్తున్నారా అని ఆరా తీయగా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎలాంటి కోతలు అమలు చేయడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రవాణా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని, ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ సజావుగానే జరుగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించకుండా క్రమ పద్ధతిలో ధాన్యం బస్తాలను తూకం జరిపించాలని, వెంట ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ నిర్వాహకులకు ఆదేశించారు. జిల్లాలో ఈసారి 670 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతంగా జరిపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించామన్నారు. నిర్ణీత గడువులోపు రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా పగడ్బందీగా పర్యవేక్షణ జరుపుతున్నామన్నారు. సన్నాలకు 500 రూపాయల చొప్పున బోనస్ డబ్బులు సైతం రైతుల బ్యాంకు ఖాతాలో జమవుతాయని వివరించారు. ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా అందరి సహకారంతో జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తున్నామని అన్నారు.